నేను అడుగుతున్నా, ఎస్పీని కలెక్టర్ని గాడిదలు కాస్తున్నారా మీరు? చట్టం చదువుకోలేదా మీరు? అంటే ఇంతమంది రాష్ట్రంలో నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక కుటుంబానికి బాస నిలబడుతుంటే ఏసీ రూముల్లో కూర్చొని విస్కీలు తాగుతున్నారా మీరు? కాఫీలు టీలు తాగుతున్నారా మీరు? ఎస్పీ కలెక్టరు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఒక 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 గ్రామంలో వెలివేతకు గురైతే ఇమ్మీడియట్గా ఆ కుటుంబాన్ని సందర్శించి వాళ్ళకి రిహాబిలిటేషన్ కార్యక్రమం చేయాలన్న మినిమం కామన్ సెన్స్ లేకుండా పోయిందా మీ అందరికీ? అంటే ఒక దళిత కుటుంబం అంటే, ఒక దళిత కుటుంబంలో జరిగిన అన్యాయం అంటే మీకు ఆషామాషిగా ఉంటుందా? అదే పవన్ కళ్యాణ్ వస్తే 3 రోజుల ముందు బందోబస్తు చేస్తారా? అదే పవన్ కళ్యాణ్ సభ ఎక్కడైనా జరుగుతుందంటే 4 రోజుల ముందు హౌస్ అరెస్టులు చేస్తారా? ఎస్పీ సొంతగా పర్యవేక్షిస్తాడా? ఇక్కడ కుటుంబాల్లో నుంచి ఇచ్చినటువంటి పన్నులతోటి కదా మీకు జీతాలు ఇస్తుంది. పవన్ కళ్యాణ్ జీతం ఇస్తున్నాడా? లేకపోతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే జీతం ఇస్తున్నాడా? అరే ఇక్కడ కట్టే పబ్లిక్లో నుంచి వచ్చే పన్నుల్లో నుంచి కదా మీరు జీతాలు తీసుకుంటుంది. మీరు ఈ గ్రామానికి మన పేటకి రావటం, ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని అందరినీ కలవటం చాలా బాధగా ఉంది నాకు. మంచి సందర్భంలోనో, మంచి సంతోషకరమైన సందర్భంలోనో కలవాల్సిన రోజున ఈరోజు ఒక దురదృష్టకర పరిస్థితుల్లో మిమ్మల్ని అందరినీ కలవటం ఇబ్బంది అనిపించినప్పటికీ కూడా మాలాగా చదువుకొని కొద్దో గొప్ప ఉద్యోగాలు చేసి ఒక జడ్జిగా, ఒక లాయర్గా, ఎందుకంటేనేమో మేము కూడా మాలపల్లెల్లోనే నిక్కర్లు లేకుండా మురుగు కాలువల పక్కన గుళ్ళీలాట, బెచ్చాలాట, కర్రబెళ్ళ ఆట ఆడి పెరిగినోడు. నాకు ఈ పల్లె ఇటంతా చూస్తే, ఈ పూరీలు వాతావరణమే గుర్తొస్తుంది. ఇక్కడ నుంచి పెరిగి పెద్దయ్యి స్థితికి వెళ్ళిన తర్వాత కూడా మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటి అంటే, మనం ఏ మూలాల నుంచి అయితే వచ్చామో దాన్ని మర్చిపోవద్దు అనేటువంటి ఒక మంచి స్లోగన్. ఆ ఒక స్లోగనే నన్ను మీ పేటకి రప్పించే ప్రయత్నం చేసింది. నాకు తెలిసినంత వరకు ఎన్ని తప్పులు చేసినా, ఈవెన్ 10 మందిని చంపిన వ్యక్తి అయినా సరే చనిపోయినప్పుడు ఆ వ్యక్తిని ప్రతి ఒక్కళ్ళు పూలదండలేసి గౌరవిస్తారు. అవునా కాదా? చనిపోయిన వ్యక్తి ఎంత దుర్మార్గుడైనా ఆ దుర్మార్గుడిని గౌరవించటం సాంప్రదాయం. దండం పెట్టుకుంటారు. చనిపోయిన వ్యక్తి శరీరాన్ని, చనిపోయినటువంటి వ్యక్తి శవం అని కూడా అనం, పార్థివ మృతదేహం అంటాం. అంటే అర్థం ఏంటి అంటే నిర్జీవం, దాంట్లో నుంచి జీవం లేని ఒక దేహం అని మాట్లాడతాం. అలాంటి ఒక వ్యక్తి, మన మధ్యలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, మన కులంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి చనిపోతే కనీసం ఆ చనిపోయినటువంటి వ్యక్తికి గౌరవంగా అంతిమ క్రియలు చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో 80 సంవత్సరాల తర్వాత ఇంకా మన జాతి, మన కులం, మన సాంప్రదాయం, మన రాష్ట్రం ఉంది అనేటువంటి ఒక బాధ, ఆ బాధతోనే ఈరోజు నేను ఇక్కడికి రావటం జరిగింది. నేనంటాను, ఇది తమ్ముడు కుటుంబానికి జరిగింది కాదు, ఇది ఎంటైర్ జాతి మొత్తం మీద జరిగినటువంటి దాడిగా నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే ఎవ్వరు శాశ్వతంగా ఎక్కడ ఉండిపోరమ్మా. రేపొద్దున మీ ఇంట్లో ఒకరు చనిపోవచ్చు, ఇంకొకరి ఇంట్లో ఒకరు చనిపోవచ్చు. అలా చనిపోయినటువంటి పరిస్థితుల్లో శవాన్ని, లేకపోతే ఆ పార్థివ మృతదేహాన్ని తీసుకువెళ్తుంటే ఈ విధంగా దాడి చేసి మా ఇళ్ల మీద నుంచి వెళ్ళొద్దు అనేటువంటి వ్యవస్థలో మనం బతుకుతున్నాము అంటే, పోలీసులకు రిపోర్ట్ చేసినా, అధికారులకు రిపోర్ట్ చేసినా ఎవ్వరూ కూడా మాట్లాడకుండా మిమ్మల్ని కేవలం ఓటేసే మిషన్లుగానే చూస్తున్న పరిస్థితిని ఆపకపోతే, ఇది ఈరోజు ఈ కుటుంబానికి వచ్చింది, రేపు పొద్దున ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి వస్తుంది. ఏమా రాదా? వస్తుందండి. మీరేమైనా గ్యారెంటీ ఇవ్వగలరా మీకు రాదని? ఈరోజు మనల్ని కొట్టి మన ఇంట్లో జరుగుతున్న అశుభ కార్యాన్ని ప్రపంచం మొత్తం తెలిసే విధంగా చేసి, ఈరోజు మళ్ళీ మనల్ని మీదే దాడి చేసి
ఎట్లా తిరుగుతావో చూస్తా నా కొడక అని బెదిరించేటట్టు 200 మంది 300 మంది దారి కాచి కొట్టే ప్రయత్నం చేస్తే నిలువరించాల్సిన పోలీసులు, మాట్లాడి అధికారులతో చేయవలసినటువంటి ఎమ్మెల్యేలు ఈరోజు వాళ్ళ కోసం కొమ్ముగాస్తున్నారు అంటే మనం ఏ సమాజంలో బతుకుతున్నామో ఒక్కసారి ఆలోచించమని చెప్తున్నా. ఇక్కడికి నేను రావటానికి ఒక కారణం, ఇది ఒక కుటుంబ సమస్య మాత్రమే కాదు, ఇది ఒక జాతి సమస్య. ఈ గ్రామంలో జరిగిందమ్మా. రాష్ట్రంలో ఉన్న 16,800 గ్రామాల్లో ప్రతి గ్రామంలో మాలపేట ఉందిగా, ప్రతి గ్రామంలో శ్మశానం ఉంటుందిగా. శ్మశానంలో నుంచి వెళ్ళటానికి మాట్లాడలేకపోతే వీగన్నవరంలో ఎక్కడ మన 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 ఇంటి మీదుగా వెళ్తుంటే వెళ్ళొద్దు అని ఆపేస్తే పోలీసులు కేసు కూడా కట్టలేదంటే మచిలీపట్నంలో అనుకుంటే మన తమ్ముళ్ళ మన కుటుంబ పరిస్థితి ఏంటమ్మా ఒకసారి ఆలోచించరా. 16,800 గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఈ విధంగా ఉంటే, మీరు కనుక నిమ్మకు నీరెత్తినట్టుంటే, ఆ కుటుంబం కనుక మాకెందుకులే గొడవ జరుగుతాయి అని ఉంటే, మీరు మీ మౌనం 16,000 మంది గ్రామస్తుల్లో కుటుంబాల్లో దుఃఖకరమైన పరిస్థితిని తీసుకొస్తారు. ఈరోజు మేము అంత దూరం ప్రయాణం చేసి ఇక్కడికి రావడానికి ఒక కారణం ఏంటి అంటే, ఇది ఈ సమస్య నా సమస్య కాదు, ఇది ఒక జాతి సమస్య. దీన్ని మనం ఏమనొద్దు, మనం ఎవరిని వాళ్ళని చంపేయమని మనవద్దు, ఉరిశిక్ష చేయమని మనం అనొద్దు. చట్టం ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేసి శిక్షించండి అంటే ఈ కుటుంబానికి భద్రత కల్పించండి అనేది ఒక ప్రధానమైన డిమాండ్ నా తరపు నుంచి. తప్ప ఇది ఎవరైతే వాళ్ళని దాడి చేశారో, మీరు నా కొడుకున్నారా ఇక్కడ నుంచి వెళ్తారా మీరని మాట్లాడారో వాళ్ళ అందరినీ శిక్షించమని కోరుతున్నా. నేను ఇప్పుడు ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితుల్ని వాళ్ళు ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడారో ఆ బాధితుడు నోట్లో నుంచే మనం విన్నాం. బ్రదర్ రమ్మా ఒకసారి. గట్టిగా పర్లేదు చెప్పండి. మా మామయ్య గారు 16వ తారీఖున హైదరాబాద్లో అనారోగ్యంగా చనిపోయారండి. చనిపోతే మా మిస్సెస్ వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడే ఉన్నారు, ఆరోగ్యం బాగాలేదండి మా మామయ్య గారికి. ఇంకా 16th రోజున చనిపోతే, మార్నింగ్ చనిపోతే అక్కడి నుంచి అంబులెన్స్ మాట్లాడి తీసుకొస్తా ఉన్నాక నేను గుంటూరులో ఉంటాను, నేను విజయవాడలో ఎక్కానండి అంబులెన్స్లో. విజయవాడ నుంచి తీసుకొస్తా ఉన్నాక ఆ రోజు సాయంత్రం 6 అయ్యిందండి. ఇక్కడికి వచ్చాం సాయంత్రం 6 అయ్యింది. ఈ బడిపిల్లి దగ్గరికి వచ్చినప్పటికీ ఆ డ్రైవర్ ఇటు కాకుండా ఇటు పోనీ అంటే ఇటు కాదండి అటు అని చెప్పారని వేరే రూట్ గుండా ఇక్కడ తీసుకొచ్చారండి. తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమం అయిపోయిన తర్వాత తీసుకెళ్తుండగా రాత్రి 9 గంటలకు తీసుకెళ్తుండగా అక్కడ పప్పుల నాగేశ్వరరావు అనే వాళ్ళ ఇంటి ముందు మమ్మల్ని ఆపి, సరే మాలనా కొడకలారా మీరు ఇటు వెళ్తారు ఏంట్రా, ఇటు లేదురా మీకు చాలా నుంచి వెళ్ళాలరా, మీరు ఇటు వస్తే మాకు మైలురా అనేసి మమ్మల్ని తోసి మా గ్రామస్తులను కూడా కొట్టేసి నెట్టేసి కింద పడేసారు. మా వాళ్ళు కూడా కొంచెం దెబ్బలు తగిలినాయి. ఇంకా నడుచుకుంటూ అట్లా ముందుకు వెళ్తా ఉన్నాక కనీసం పక్క నుంచి వెళ్తా ఉన్నా కూడా అసలు ఇటు వెళ్ళడానికే లేదు, మీకు ఈ రోడ్డు మీద వెళ్ళే హక్కు లేదు, మీకు పర్మిషన్ లేదు, ఇటు రాకూడదు మీరు అనేసి నెట్టి కొట్టారండి. సరే కొట్టిన తర్వాత మా వాళ్ళు వెళ్ళిపోతా ఉంటే మళ్ళీ నెట్టారండి. భారతదేశం కూడా మా వాళ్ళు భారతదేశం సహా కింద పడిపోయారండి. అది డెడ్ బాడీ కూడా కింద పడిపోయింది. పడిపోయిన తర్వాత మళ్ళీ లేచి మళ్ళీ పట్టుకుని మళ్ళీ వెళ్తా ఉండగా ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి పందిరిదాడి ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న కొంతమంది కుర్రోళ్ళు మళ్ళీ బాటిల్ గాజు సీసాలు అవి తీసేసి మేము నడిచే దారిలో మేము ముందుకు వెళ్ళకుండా రోడ్డు మీద పగలగొట్టారండి. అది పగలగొట్టినా కానీ ముందుకు వెళ్ళిన తర్వాత కూడా కొంతమంది మీరు ఇలా వెళ్ళడానికి వీలు లేదని నా కొడకలారా మాలనా కొడకలారా అలా శివాలయం దాటి వరకు కూడా అలా ఇబ్బంది పెడతానే ఉన్నారండి. అయినా కానీ ఇబ్బంది పెట్టినా కానీ మేము వెనక్కి తిరగకుండా మా పని మేము చేసుకుని బరియాలకి వెళ్ళిపోయి కార్యక్రమం ముగించుకుని మళ్ళీ రిటర్న్ వస్తూనే ఉంది. ఈలోపు మా వాళ్ళు నాగరాజన్ అతను మా నాగరాజన్ అతను ఫోన్ చేశారండి. ఇట్లా ఉంది పరిస్థితి అంటే అతను ఏంటంటే మా వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది జరుగుతుందని ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేశారండి. ఈ లోపు మేము రిటర్న్ వచ్చే క్రమంలో ఎస్ఐ గారు వచ్చి అక్కడ శివాలయం బ్యాక్ సైడ్ ఉన్నారండి. మీరు ఇటు వెళ్ళకండి, ఆ రోడ్లో వెళ్ళిపోండి, అక్కడ వాళ్ళంతా ఉన్నారు అని ఇటు పంపించేశారండి ఆయన. సర్లే ఎస్ఐ గారు చెప్పారు కదన్నా ఆయన మీద మాట మర్యాదతో మేము మా దారిలో మేము ఆయన చెప్పిన దారిలో వచ్చేస్తుండగా వాళ్ళలో ఒక అతను
మాలనా కొడకల్లారా రే ఇందాక మా ఊళ్ళోకి ఇటు వెళ్ళారు కదరా దమ్ముంటే ఇటు రండిరా ఇప్పుడు అనేసి ఒక 200-300 మంది అక్కడ అలా అంటారు. వాళ్ళు ఒకరు అతను అలా అంటున్నారు ఏంటంటే అని అడిగారండి ఎస్ఐ గారిని. అతను తాగేసి ఉండాలి అని చెప్పేసి మమ్మల్ని ఇటు పంపించేసేసారు. మేము ఇంటికి వచ్చేసిన తర్వాత కంప్లైంట్ రాసుకుని వెళ్ళి మా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారండి రాత్రి 11 గంటలకి. స్టేషన్కి వెళ్తే 11 గంటలకు మీకు పని పట్టలేదు, ఎప్పుడు పడితే అప్పుడు వస్తారా కంప్లైంట్ ఇవ్వడానికి అని తీసుకోలేదండి. అది ఇప్పుడు ఇదంతా ఈ మామూలు స్ప్రెడ్ అయిన తర్వాత మేము 16th నైట్ ఇచ్చామండి కంప్లైంట్. ఎఫ్ఐఆర్ ఫైల్ ఎప్పుడైనా మేము ఇచ్చింది కూడా 19th అని మెన్షన్ చేశారండి. దాన్ని మెన్షన్ చేసి రాసుకోండి. మేము ఇచ్చింది యాక్చువల్లీ 16th నైటే ఇచ్చామండి. ఆ ఇన్సిడెంట్ జరిగిన కానీ మా గ్రామస్తులంతా ఏకతాటి మీద ఒక కుటుంబం జరిగింది కాదు, ఇది మన జాతికే జరిగిందని ఆ 16th రోజు నుంచి కూడా మా ఊళ్ళంతా ఇక్కడే కూర్చుని న్యాయ పోరాటం చేస్తున్నాం. మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. గ్రామస్తులు ఎవరైనా దీని మీద మాట్లాడదలుచుకుంటే కొంచెం ఒక 5 నిమిషాలు ఎవరైనా మాట్లాడితే కూడా, ఎందుకంటే ఈ సమస్య మీది, ఇక్కడ ఉన్న సమస్యను పరిష్కరించుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. మేము కేవలం మీ సమస్య పరిష్కరించుకునే విధానంలో మేము మీకు సహకరిస్తాం. ఎందుకంటే ఇది ఏమంటారంటే ఎక్కడి నుంచో వచ్చి రాజకీయ నాయకులు చేశారు, ఇది రాజకీయం కాదు. ఇక్కడ పరిష్కరించాల్సినటువంటి ఎమ్మెల్యే రాని కారణంగా, ఇక్కడ మీ ఓట్లు వేసినటువంటి ఎమ్మెల్యే ఇక్కడికి రాని కారణంగా 16వ తారీఖు జరిగి ఈరోజు వచ్చారు. ఆయన ఈరోజు మార్నింగ్ వచ్చారు. అది కూడా 16వ తారీఖు జరిగితే ఈరోజు మార్నింగ్ వచ్చి తూతు మంత్రంగా మాట్లాడి వెళ్ళిపోయినారు. అసలు నిందితులను పట్టుకున్నారో లేదో తెలియదు, నిందితులను పట్టుకుంటారో లేదో కూడా తెలియదు. ఎవరినో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామన్నారు, కానీ వాళ్ళకి ఖచ్చితంగా రేపొద్దున స్టేషన్ బయలు వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే పోలీసులు కావాలనే 16వ తారీఖున జరిగిన ఇన్సిడెంట్ని 19వ తారీఖు రిపోర్ట్ తీసుకున్నారు అంటేనే రేపు జడ్జి దగ్గర పెట్టగానే జడ్జి ఒకటే మాట అంటాడు, 4 రోజుల తర్వాత రిపోర్ట్ ఇచ్చారు, ఇది దొంగ కేసు, తీసే స్టేషన్ బయలు అంటాడు. ఇది జరగబోయే అంశాలే. పోలీసులు ఇంత సిస్టమేటిక్గా ఒక కేసుని దాన్ని ఎట్లా డిస్మాంటిల్ చేయాలి, ఏ విధంగా కేసుని నీరుగార్చాలంటే పోలీసుల తర్వాతే ఈ దేశంలో ఎవరైనా కేసు పెట్టాలన్న వాళ్ళే, కేసు తీసేయాలన్న వాళ్ళే. మీరు రాసి పెట్టుకోండి, మీరు కనుక మీ యొక్క హక్కు కోసం పోరాడకపోతే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయటం కాదు కదా, అరెస్ట్ చేసినా తూతు మంత్రంగా స్టేషన్ బయలు ఇప్పించి తీసుకుంటారు. ఒక్కసారి స్టేషన్ బయలు తీసుకున్నారంటే పొద్దున ఈ 50 కుటుంబాలు రోడ్డు మీద నడుస్తుంటే మిమ్మల్ని చూసి నవ్వని, వీళ్ళేదో పెద్ద పోటుగాళ్ళలాగా అన్ని టీవీల్లో వచ్చింది, వీళ్ళకి ఏం జరిగింది, ఏమీ జరగలేదని చెప్పి మిమ్మల్ని అవహేళన చేస్తారు. కాబట్టి ఇది మన జాతికి సంబంధించినటువంటి అంశం. మనం ఎవరినో తప్పు పట్టట్లా, ఎవరినో కొట్టి లోపలైనట్లా. అరే మాకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయండి అని అడిగే హక్కు కూడా మనకు లేదా? ఖచ్చితంగా మన హక్కుల్ని మనమే సాధించుకోవాలి. దానికి అనుగుణంగా మీ గ్రామస్తులు ఎట్లా ముందుకెళ్దాము, ఏ విధంగా చేద్దాం అనేది ఒకళ్ళిద్దరు ఎవరైనా చెప్పగలిగితే సో దట్ దాని మీద మేము కూడా సహకరించేటువంటి అవకాశం ఉంది. దర్యాప్తులు ఉంది కదా సార్, నేను అమలాపురం వస్తున్నానండి. వస్తున్నప్పుడు కూడా అక్కడ పంచాయతీ దగ్గర వాళ్ళంతా రోడ్డు మీద ఉన్నారు. కానీ చేతన ఫస్ట్ ఆగినండి. ఆగిన తర్వాత ట్రాక్టర్ ముందుకు వచ్చేసారు. ముందుకు అప్పుడు ఒక్కళ్ళు ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఇది జరిగి కూడా 2-3 నెలల క్రితం, 4 నెలల క్రితం అవుతుంది, అంతేనా? అంతేనా సార్? అంతేనా. వినాయకుడు విగ్రహాన్ని ఊరేగిస్తూ తీసుకెళ్తున్న సందర్భంలో మన తమ్ముళ్ళలాగే వెనకాల బియ్యం మూట పెట్టుకొని తొందరగా ఇంటికి వెళ్ళాలి అని రోడ్డుని అడ్డకాయించి 20 మంది 30 మంది కుర్రోళ్ళు డాన్సులు వేస్తుంటే తాగి హారన్ కొట్టాడు. ఎరా సోన్సో కులంతో నా కొడక హారన్ కొడతావా, నీకెంత ధైర్యం, మేము వెళ్ళేదాకా నువ్వు నుంచోవాలి అని ఆ కుర్రోని 20 మంది 15 మంది కలిసి కొడితేనమ్మా ఇంత పొడుగు కత్తి, ఇంత పొడుగు 16 కనీసం అరెస్ట్ కూడా లేదు. మేము ఎంటర్ అయిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసి 60 రోజులు జైల్లో పెట్టించాం. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కుటుంబాలకి వాళ్ళ వైపు కన్నెత్తి చుట్టానికి కూడా భయపడుతున్నారు వాళ్ళు. అంటే మన హక్కులు పోరాటం కోసం మనం నిలబడితే రేపొద్దున మనం ఇక్కడ తిరిగేటప్పుడు మాదే ఉందాం, ఈరోజు వస్తాం రేపు వెళ్ళిపోతాం, మీకు జరిగే ప్రతి సందర్భంలో మేము రాలేం కదా. కానీ మేము చేయగలిగింది ఏంటి అంటే దీన్ని న్యాయపరంగా వాళ్ళకి శిక్ష పడేటట్టు స్ట్రాంగ్గా నిలబెట్టగలిగితే భవిష్యత్తులో ఇక్కడ మీకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి. తమ్ముడికి నేను మాటిస్తున్నా, ఖచ్చితంగా న్యాయపరంగా రాజమండ్రి SC/ST కేసు వెళ్తుంది.
సార్ ఇది ఒకసారి కాదు సార్, ఇప్పుడు మేము అన్నిసార్లు పడాం సార్, 6 సార్లు పడ్డాక మళ్ళీ 7 సార్లు మేము కేసు పెట్టుకున్నాం సార్. 6 సార్లు కాంప్రమైజ్ చేయించారు సార్ ఇక్కడ. వేరే విషయాల్లో వేరే విషయాలు అవును సార్, మా కుర్రలను కొట్టే సార్ ఇక్కడ. మేము ఇక్కడ మా సర్పంచ్ గారి పైన లిస్టులో పెడితే కేసులు ఎందుకు అయ్యేందుకు అని మా ఇది 7 సార్ ఇది సార్. ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి ఒక అసెంబ్లీ కూడా రావట్లేదు సార్ ఈ పంచాయతీకి. రూపాయలు లేదు సార్ ఇక్కడ. పొలాలు చూడండి సార్. దీనికి ఏంటంటే ఒక ఎమ్మెల్యే దళిత నాయకులు వేసుకుని ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు సార్. వాళ్ళకి మరి కొళ్ళు ఉన్నాయో లేదో తెలియదు సార్. ఇక్కడ పొలా వాడరు బంగాళా వస్తుందని చెప్తున్నారు సార్. పొలా సార్ నిన్న ప్రెస్ మీట్ పెట్టారు సార్ వాళ్ళు. అంటే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే తరపు దళిత నాయకులు ఉన్నారండి. వాళ్ళకి మరి కొళ్ళు ఉన్నాయో లేదో తెలియదు సార్. వాళ్ళకి ఇంత వివక్ష లేదంటున్నారండి. అక్కడెక్కడ ఉండితే తెలియదు కదండి. ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుందండి ఆవిడకి వివక్ష ఉందో లేదో. ఆవిడ మార్కెట్ చైర్మన్ ఎవరంటే ఆవిడ నగరం పెనుమాల లక్ష్మి ఆవిడకి మరి ఆవిడకి ఎక్కడ మరి వివక్షలు ఎక్కడ కనపడలేదు. ఒకసారి వస్తే మేము ఇక్కడ ఆవిడకి చూపించాం డైరెక్ట్. అక్కడ కుళాయిలు వాటర్ అని అవి చెప్తుందండి ఆవిడ. అవి కూడా లేదు సార్ ఇక్కడ. అంత దారుణమైన వర్షింది సార్ ఇక్కడ. సార్ ఎక్కడో కూర్చొని మాట్లాడతారు సార్ వాళ్ళు. ఇక్కడ ఎంత ఉందో మేము పడి వాళ్ళకి మాట్లాడుతుంది. బరియల్ గ్రౌండ్లో లైట్లు కూడా లేదు. నైట్ కూడా మేము సెల్ ఫోన్ లైట్లు వేసుకుని బరియల్లో ఈ కూడా పోలీస్ స్టేషన్ ముట్టడి పెట్టుకున్న తర్వాత 300 మందిలో నేను వచ్చాను స్టేట్మెంట్. ఇక్కడ స్నానం చేయడానికి ఉండదండి బరియల్ గ్రౌండ్ దగ్గర. వాళ్ళ వాటి దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయండి. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి, స్నానాలు చేయడానికి, ఇట్లా షవర్ లాగా అన్నీ ఉన్నాయండి. మేము ఉరుక్కుంటూ ఉంటుందండి అక్కడ. అది కూడా ఆ చైన్ ఊడిపూడ్చినప్పుడు అది గట్టుకో అప్పుడు అంత ఉంటుందండి. ఇప్పుడు ఎంత ఉంది. ఒక లైట్ ఉండదండి, ఒక వాటర్ ఉండదు, అసలు ఫెసిలిటీ అనేది ఉండదు. దౌర్భాగ్యం. ఆ రోజు కూడా జరిగిన తర్వాత ఫస్ట్ ఒకసారి చెప్పారండి. తర్వాత మళ్ళీ నా దగ్గరికి ఎందుకు రాలేదండి. పదే ఆయన దగ్గరికి ఏం చెప్తారండి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు కానీ నాకు చెప్పాలి కదా. మీరు విషయం అనుకోలేదు నేను. ఒక్కొక్కరు చెప్పండి మీరు. అది ఒక్కొక్కరు చెప్పండి మీరు. నీ వెనకాల ఉన్నాయని నువ్వు అన్న చెప్పండి అన్న. ఏం చేస్తే మీరు కూడా చెప్పండి. అదంతా నేను చూస్తాను, మీరు కంగారు పడ. కానీ ఇక్కడ సమస్యలు ఇక్కడ మీ నాయకులు మీ వాళ్ళందరూ మాట్లాడతాం. మీ ఇద్దరు చెప్పండి సార్. ఏదైతే 6 సార్లు మేము కాంప్రమైజ్ అలాగే కంటిన్యూ చేసి 6 సార్లు కాంప్రమైజ్ అయ్యాక వాళ్ళ చేతిలో చేసేస్తారు సార్. మా కుర్రోడు చిన్న ఇన్సిడెంట్ జరిగింది సార్. స్టేషన్ వేసి కొట్టించారు సార్. మా ఆడికి 30,000 ఫైన్ వేసారు సార్. ఇక్కడ ఇదే నాయకులు సార్. ఇక్కడ ఉన్న నాయకులేనండి. మేము వాళ్ళ దగ్గర కాంప్రమైజ్ తీసుకున్నప్పుడు ఆ చేసిన నాయకులు తెలిసి ప్రెస్ మీట్ లో విని ఇప్పుడు వచ్చాడమ్మా. మా ఊరు గ్రామస్తులు కాపులు అందరూ వేళ ఎందుకు వచ్చారు? సత్యమ్మ బతుకమ్మ సొతాకు వచ్చారండి మీరు. ఎందుకు వచ్చారని ఎమ్మెల్యే గారిని అడుగుతుంటే మా ఊరు కాపులు అందరూ జంప్ అయ్యి అలాగే వెళ్ళిపోయారు. పెద్ద వాళ్ళు అందరూ వచ్చారండి. వేళ ఒక్కరు రాలేదు మా ఊరు. వేళ ఒక్క రోజు ఎందుకు రావాలి మీరు? మా సత్యమ్మ బతుకమ్మ సీసా బెంకులు ఇంటికి బొంతులు ఇచ్చిన కొడతాకు వచ్చారు అని చెప్పండి. చాలా బీభత్సంగా చేస్తున్నాను. మా పిల్లలు వెళ్ళారు అనుకోండి బండి ఆరుగు మా అన్న కొడుకులారా బండి వేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇవే బూతులండి. మహా చిన్న చూపు చూస్తారండి మా ఊరోళ్ళని. చాలా దారుణంగా ఉంటారండి ఇక్కడ కోపం. మమ్మల్ని మహాదేవ్ మీరేనా? మీరు చెప్పండి సార్. రోజులు బాగా వచ్చాను. వచ్చిన తర్వాత మళ్ళీ రావడం మానేసాయండి. వాటర్ పంపులట్టు ఇగో కొంచెం 2 కలిసిపోయి అడ్డుపోతున్నాయండి. ఆ సమస్యలు తర్వాత బోర్డు నెంబర్ అయినా కూడా వీడు సంతకం 4 ఎంపీటీసీ గారు ఉన్నారండి, వైస్ ఎంపీ గారు సార్. ఆయన ఇక్కడ గొడవ జరిగింది సార్. అలా ఏం జరిగిందని మమ్మల్ని అడగలేదు సార్. ఆ రోజు తీసుకుని స్టేషన్కి ఎక్కడికి వెళ్ళిపోయి సార్ ఎంఆర్ ఆఫీస్కి రమ్మన్నారు. ఇక్కడికి వచ్చి అసలు ఏం జరుగుతుంది, మీకు ఏం ప్రాబ్లం వచ్చింది ఇక్కడ మేము మాట్లాడుతాం ఒక చిన్న మాట కూడా చెప్పలేదు సార్. వాళ్ళు అంత కొలవ వేస్తారు ఇక్కడ. వచ్చి మమ్మల్ని సమర్థించే కాదండి, సమర్థించే వాళ్ళు ఎవరు రాలేదండి. వేళ వచ్చారండి, ఎమ్మెల్యే గారు కూడా వచ్చారండి వేళ. అమ్మ నేను వచ్చాను కదా, ఇంకనే వచ్చి సాయంత్రం ముందెత్తడి పోనీరారా మంది మనం ఒకటేలే అని. ఇప్పుడు మళ్ళీ చేతిలో చేయిస్తాడు తమ్ముడు చెప్పినట్టుగా. మళ్ళీ ఒక 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ సమస్య మళ్ళీ పరిష్కారం మళ్ళీ ఇదే మొదలవుతుంది. నిన్న వచ్చినప్పుడు కూడా తీసుకొస్తారు.
అప్పుడు మీరే అవసరమైతే వాళ్ళు కేసు పెడతారు, ఆ కేసు మీరు కాంప్రమైజ్ అవ్వండి, ఈ కేసు మేము కాంప్రమైజ్ అవుతామని చెప్తారు. అది కూడా చెప్పాను అన్న. సేమ్ అంతే. వస్తుంటే సార్ అక్కడ బండి ఆపేసండి చెప్పండి చెప్పండి. తిరిగి వెళ్ళేటప్పుడు అడ్డుకున్నారు, అడ్డుకుని ఇలాగే తిట్టడం, కొట్టడం, సీసాల బొత్తలు కొట్టడం ఇవన్నీ జరిగింది సార్. ఇవన్నీ జరిగినాయి కానీ మా గ్రామస్తులు అందరూ కలిపి, మేము మా బంధువులు మా గ్రామస్తులు అందరూ కలిపి మేము అదే రకంగా దీన్ని ఆఫ్ చేయకూడదు కదా అని చెప్పి మేము అదే రకంగా ముందుకెళ్తూ ఆ చేసుకుని రిటర్న్ వస్తుండగా మళ్ళీ ఈ లోపల మా అక్కడ 300 పెట్టాయి. ఎలా ఇందాక ఇలా వెళ్ళారు కదా మీరు మగవాళ్ళలాగా, ఇప్పుడు వెళ్ళండి, మేము ఇక్కడ ఉన్నాం, మమ్మల్ని దాటుకుని వెళ్ళండి అన్నట్టుగా దూషించారు. అయినా కానీ ఎస్ఐ గారు ఏం చేశారంటే, సరే ఇష్యూ రేజ్ అవుద్ది, మీరు అనవసరంగా దెబ్బలు తింటారు, నేనున్న లాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేయలేనంత జనంలోను, నా మాటిని దయించి పక్క నుంచి వెళ్ళిపోండి, మీరు రేపు పొద్దున్న చూద్దాం అంత ఏంటన్నది, నేను మీరు ఎలాగంటే అలాగా నేను చేస్తానని చెప్పి మమ్మల్ని పక్క నుంచి మళ్ళించడం జరిగింది. అదే దాన్ని ఇక్కడ వచ్చే నైట్ 11 గంటలకు మేము మా కుర్రలు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన మా బాగుంది. ఈ సమస్య అంటే ఇంతకు ముందు కూడా ఎప్పుడు ఉంటానే ఉండేదండి ఇది. మాది అంటే ఇలాగా ఇది వరకు ఇప్పుడు పూర్వం ఉండేది సెలగొట్టలో సార్, అది క్లోజ్ చేసామండి. ఇది 2వ బాడీ సార్, ఇది 2 నెలలు. ఫస్ట్ బాడీకి ఎవడో మాట్లాడలేదండి, ఇది 2వ బాడీ సార్. మా సంఘం నుంచి కూడా మేము అనుకున్నామండి, బంధువులకి సెలగొట్టనట్లేదు, సంఘం మీద బండి కొనుక్కుని బాక్స్ 10 గ్రాములు అలాగే చేస్తుంది, మనం కూడా అదే మన ఎస్సీ సప్లై నుంచి రోడ్డుకి ఎవడ అభ్యుదమని మేము కూడా డిసైడ్ అయ్యి దానికి వెళ్ళాం సార్. వెళ్ళిన తర్వాత ఈ సెలలో మెసేజ్ తోటి గ్రామస్తులు మన జాతి మాల జాతి అంతా కదిలిస్తుంది సార్. వాళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు. వచ్చినందుకు సెలలో చూసి ప్రతి గ్రామం నుంచి ప్రతి మండలాల నుంచి వచ్చారు సార్. మేము రావటం ఎంత ఇంపార్టెంటో మీరు కూడా నిలబడటం కూడా అంతే ఇంపార్టెంట్. అది మేము రావటం పెద్ద విషయం ఏం కాదు, ఇందులో మీరు ఎందుకంటే మీరు నిలబడితేనే మేము ఏదైనా చేయగలం. మీరు జారిపోతే మేము ఏం చేయగలిగింది లేదు. ఇప్పుడు మాకు ఏ విధంగానూ లేదు. ఎవరైతే ఈ అబ్బాయిని కొట్టారో, చంపుతామని బెదిరించారో వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇమ్మీడియట్గా కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగాలి. అది ఇది ఒక్కటే మన డిమాండ్. ఇప్పటికిప్పుడైతే ఇది ఒక్కటే మనం పెట్టాల్సిన డిమాండ్. దీని మీద మీరు ఇక్కడున్న గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీరు ఈ ఇన్సిడెంట్లో జరిగినటువంటి వ్యక్తుల యొక్క వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వకుండా పోలీస్ ఆఫీసర్ని నిజాయితీగా నిష్పక్షపాతంగా వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయనివ్వండి. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో వేయాలి. ఆ తరపు నుంచి నేను పెట్టుకుంటున్నాను. మీరు గనక ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయించలేకపోతేనమ్మా ఈ సమస్య ఎప్పటికీ పరిష్కారం. కాబట్టి మీరు నిజాయితీగా మీరు స్ట్రాంగ్గా నిలబడతారని. ఎందుకంటే ఇది మళ్ళీ చెప్తున్నది ఎవరి వ్యక్తిగత సమస్య కాదు. కాబట్టి మీ అందరూ నిలబడితే మీ అందరూ మీకు తోడుగా ఉంటాం. ఎంటైర్ రాష్ట్రం మొత్తం మీకు తోడుగా ఉంటుంది. రాష్ట్రం మొత్తం మీకు తోడుగా ఉంటుంది. ఖచ్చితంగా మేము రాష్ట్రం మొత్తం మేము వస్తాము. నేనే వ్యక్తిగతంగా రాజమండ్రి నుంచి ఈ కేసుని వాదిస్తాను. హైకోర్టు నుంచి బెయిల్ రాకుండా ఎంతవరకు చట్టం ప్రకారం నేను పోరాటం చేయాలో నేనే వ్యక్తిగతంగా ఈ కేసును రాజమండ్రి వచ్చి వాదిస్తాను. అది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పుకుంటే. హైకోర్టులో వేస్తాను, అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్దాం, రాజమండ్రి ఎస్సీ ఎస్టీ కోర్టుకి నేనే వ్యక్తిగతంగా వస్తాను, నేనే వాదిస్తాను ఈ కేసుని. నేను ఈ నిందితులు మాత్రం ఖచ్చితంగా బయటికి రాకుండా ఈ నిందితులకి కఠినంగా జైల్లోనే ఉండే విధంగా ఎంతవరకు చట్టం ప్రకారం చేయాలో అంతవరకు చేసే ప్రయత్నం అయితే నేను తీసుకుంటాను. ఇదే సమస్య రేపొద్దున మీకు కూడా వస్తుంది. ఇది మన ఆత్మాభిమానం కోసం సంబంధించింది. దయచేసి ఎవరో ఎమ్మెల్యే గారు మనోడు కదా, ఎమ్మెల్యే గారు మనోడే, ఏమీ కాదనటంలా మనోడైతే మనోడికి జరిగినటువంటి సమస్య మీద నిందితులను అరెస్ట్ చేయించి లోపల వేయించి కఠినంగా వాళ్ళని శిక్షించమని. అప్పుడు మా ఏనా అంతేనా? వాళ్ళు కూడా ఉద్యోగాలు చేసుకుంటే ఎక్కడో బతికేవాడు, వాళ్ళే ఈ కేసుల కోసం ఇప్పుడు ఉండేవాళ్ళు కాదు కదా.
మన జరిగిందనే విషయాన్ని గుర్తుపెట్టుకొని అందరూ నిలబడమని నేను మిమ్మల్ని అందరూ కూడా ఒక మాట ఏంటంటే అన్న ఒక మాట ఎమ్మెల్యే గారు తన సొంత అనుచరుడు అంటే ఈ విషయం మీద నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఒక వ్యక్తి ఇందాక మీ దగ్గరకు వస్తుంటే ఫోన్ చేశాడు. ఆయన ఏమంటాడంటే ఒకసారి ఆగుతుంది ఒకసారి అతను ఏమంటాడంటే ఎమ్మెల్యే గారు అంట అవుట్డేటెడ్ క్యాస్ట్ అంట, అంటే కులాలు చూడకుండా ఎమ్మెల్యే గారు పనిచేస్తాడంట. ఇక్కడ నేను అన్నానప్పుడు జనరల్ కాన్స్టిట్యూన్సీ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి పోటీ చేసుకుని గెలవమనండి, అప్పుడు తనను అన్ని కులాలకు సమానంగా పనిచేయమని అని చెప్పాను. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ మీ గ్రామంలో జరిగిన సమస్య రేపు నా గ్రామంలో జరుగుతుంది. మీరు కనుక ఈ యూనిటీ వదిలేస్తే, ఈ ఐక్యత వదిలేస్తే ఇదే సమస్య ఇంతవరకు 7 సార్లు మమ్మల్ని కొట్టారని చెప్పాడు, ఇది 8వ అవుతుంది, రేపు 9వ అవుతుంది. మీరంతా కష్టపడి నిలబడాలని మిమ్మల్ని అందరం చేతులెత్తి జోడించి అడుగుకుంటున్నాను నేను. ఎందుకంటే శ్రావణాన్ని అడిగినప్పుడు వెంటనే నేను వస్తాను తమ్ముడు, వాళ్ళందరికీ ధైర్యంగా నిలబడతానని చెప్పాడు. మీ అందరి సమక్షంలో ఆయన హామీ ఇచ్చడం మనకేంటి, ఈ కేసు అవసరమైతే ఆయనే స్వయంగా వాదిస్తానంటా ఉన్నారు. ఆయన వాదించాలంటే ఫస్ట్ చాలామంది కాంప్రమైజ్కి వస్తారు. నీకు మొన్న కూడా చెప్పాను మీకు, ఆ పెద్దమ్మను వర్గం చేస్తారు, ఈ తమ్ముడిని వర్గం చేస్తారు, ఆ పెద్ద ఆయన్ని వర్గం చేస్తారు. 3 వర్గాలకి గొడవలు పెట్టి మిమ్మల్ని విడగొట్టి తర్వాత దీన్ని కాంప్రమైజ్ చేసే పని చేస్తారు. దయచేసి కాంప్రమైజ్కి లొంగొద్దు. మనకు న్యాయం అంటే ఏంటంటే ఇక్కడ వాళ్ళని శిక్షిస్తేనే న్యాయం, వాళ్ళని జైలుకి పంపిస్తేనే న్యాయం. ఒక ఆయన దోవిచ్చేస్తే న్యాయం అంటున్నాడు. తావేమన్నాడు అమ్మ ముగుడిది కాదు, ఇది పబ్లిక్ ప్రాపర్టీ, ఇది ప్రభుత్వం వేసిన రోడ్డు, ఇది అందరికీ సప్లాన్ ఇదైనా జనరల్ ఇది ప్రభుత్వం ఇదైనా ఎవరిదైనా కూడా ప్రభుత్వం వేసిన రోడ్డు, ప్రభుత్వం వేసిన రోడ్డు మీద ఎవరైనా తిరగవచ్చు. మీరు ఇంకో విషయం చెప్తున్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత సమస్య చెప్పండి అంటే పెద్దమ్మ కానీ ఈ తమ్ముడు అమ్మ కానీ ఓ సమస్యలు చెప్తున్నారు. ఏంటి, మాకు ట్యాపుల్లో నీళ్ళు రావట్లేదు, మరి వైర్లు తగలడిపోతూ ఉన్నాయి, ఈ సమస్యలు చెప్తున్నారు. ఎంత దౌర్భాగ్యం అంటే గరగబొర లాంటి ఇష్యూలు అన్న, గరగబొర అని ఒక విలేజ్ ఉందని దాన్ని వెలేసే వరకు మన వాళ్ళు ఎవరికి తెలియదు. ఆ ఊరి చివరంతా కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటే మన పేటలో కలిసి ట్యాపులు లేవు, రోడ్లు లేవన్న. ఇక్కడ ఇదే పరిస్థితి. మొన్న వచ్చినప్పుడు వెనకాల నుంచి రోడ్డు ఒకటి ఉందన్న పొంత, ఇదే పరిస్థితి. ఇక్కడ రోడ్లు తిరగడం అదే పరిస్థితి. ఇక్కడ వాటర్ రావట్లేదు. ఇక్కడ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే ఈయన ప్రెస్ మీట్లు పెట్టి ర్యాంకింగ్లు పెట్టి ఇగో నియోజకవర్గాన్ని అద్భుతంగా డెవలప్ చేశారని చెప్పారు. అసలు రిజర్వేషన్ అసలు ఎందుకు ఇచ్చారు అతనికి? ఇక్కడ తన జాతిని డెవలప్ చేయమని ఇచ్చారు, అది వదిలిపెట్టేశారు పక్కనకి. పూర్తిగా తనకంటూ వర్గం ఏదైతే ఉందో ఆ వర్గాన్ని తీసుకుని తిరగడం, ఈ జాతికి అన్యాయం చేయడం, ఇదే ఉద్యోగాలు ఉన్నారు వీళ్ళు. ఎంతవరకు ఎమ్మెల్యే గారు దాడి జరిగి 5 రోజులు అవుతుంది కదా, వారం రోజులు అవుతుంది కదా, ఒక్కసారైనా వచ్చి నా బిడ్డలు అన్యాయం అయిపోయారు కదా అని పలకరించి వెళ్ళుంటే, కనీసం పలకరించి వెళ్ళుంటే ఇవాళ ఉదయం ఎమ్మెల్యే గారు వచ్చినందుకు అతను గౌరవంగా అతను చెప్పిన మాట మనం వినుండేవాళ్ళమేమో. ఇంతవరకు తను ఇక్కడికి వచ్చి పలకరించకుండా, మన బాధ వినకుండా, ఇవాళ ఎవరైతే మనల్ని బాధ పెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మనతో చేతులు కలపాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు అంటే ఇతను ఏం చేయాలి దీన్ని? అసలు ఎస్పీ గారిని కూడా అడుగుతా ఉన్న ఈ సందర్భంగా ఏంటంటే అమలాపురం ఏమి 100 కిలోమీటర్లు లేదు, ఈ పక్కనే ఉంది అమలాపురం. ఒక ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఎక్కడో విజయవాడ నుంచి జడ శ్రావణ్ కుమార్ గారు రిటైర్డ్ జడ్జి గారు వచ్చారు, హైదరాబాద్ నుంచి వస్తున్నారు, విజయవాడ నుంచి వస్తున్నారు, పలు ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు. పక్కన ఉన్నటువంటి ఎస్పీ గారికి ఈ విషయం తెలియలేదా? లేకపోతే తెలిసినా కూడా ఈ విషయం అంటే ఎస్సీలు అంటే లోకుగా ఉంది, ఆయనకి ఎందుకు వచ్చేంత వరకు పలకరించలేకపోయాడు ఆయన? కాదు నాని, ఎస్సీ ఎస్టీ చట్టంలో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, కుల వివక్ష జరిగినప్పుడు 24 గంటల్లోపు ఎస్పీ కలెక్టర్ వచ్చి వాళ్ళని సందర్శించాలనే చట్టంలో ఒక రూల్ ఉంది. 1995 ఎస్సీ ఎస్టీ రూల్స్ లో ఎస్పీ కలెక్టర్ హ్యాస్ టు విజిట్ ది ప్లేస్. వాళ్ళకి ఇమ్మీడియట్ రిలీఫ్ ఏమైనా కావాలా? ఇంకా అసలు ఎంత దౌర్భాగ్యం అంటే వాళ్ళకి సంబంధించి భోజనం, వాళ్ళ కుటుంబాలకు భోజనం, వాళ్ళకి వసతి ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా జిల్లా కలెక్టర్ది. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ చట్టంలో ఉన్న రూల్ ను కూడా పాటించని కలెక్టర్, ఎస్పీ రాష్ట్రంలో ఉన్నారు అంటే, అదే ఒక కులానికి ఎవరో ఒకళ్ళు చనిపోతే హోమ్ మినిస్టర్ వెళ్ళింది కందుకూరు. హోమ్ మినిస్టర్ ఆ కుటుంబానికి 10 ఎకరాల పొలం 30 లక్షల రూపాయలు డబ్బు ఇచ్చింది. హోమ్ మినిస్టర్ ఎందుకు రాలే ఇక్కడికి? ఎందుకు రాలా? హోమ్ మినిస్టర్ దళిత కుటుంబం కదా సార్. ప్రెస్ మీట్ నుంచోనే మాట్లాడు, నుంచోని ఇవి తీసేసేసి